ఫ్రెండ్స్ ముందు డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను ఎవరో కూడా తనకు తెలియదు కదా. మనకెందుకు ఇదంతా? హీరో అవ్వాలి. అవును. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్గా వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. కిందకు వెళ్తే మీరు ఇక్కడ మీకు XML ఫైలు, లిరికల్ వీడియో, ఫుల్ ప్రాజెక్ట్ ఉంటుంది. చాలామందికి ఫుల్ ప్రాజెక్ట్ సపోర్ట్ చేయట్లేదు, అందుకోసమే XMLతో లిరిక్స్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తున్నాను. అండ్ వచ్చేసి ఫుల్ ప్రాజెక్ట్ని XML ఇంపోర్ట్ చేసిన ఒకేలా వస్తుంది. లిరికల్ వీడియో అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఎలైట్ మోషన్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు ఎలైట్ మోషన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న XMLని సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ అవుతుంది. మీరు ఫుల్ ప్రాజెక్ట్ని లింక్ని ఇంపోర్ట్ చేసుకున్న ఇలానే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి XMLని ఇంపోర్ట్ చేసుకున్న ఇలానే వస్తుంది. ఓకే, ఈ సెకండ్ బీట్ మార్క్ అంటే 6 సెకండ్ల దగ్గర బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ప్లస్ మీడియా, మీ ఫోటోని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఫోటోని కట్ చేయండి. అండ్ ప్లస్ అండ్ మీడియా, మళ్ళీ మీ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఇట్లా మీ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సెలెక్ట్ చేసుకొని మళ్ళీ 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి కట్ చేయండి. ప్లస్ మీడియా, ఈ విధంగా మీ ఫొటోస్ అన్ని సెలెక్ట్ చేసుకోవడం, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయడం, కరెక్ట్గా మిడిల్లోకి ఇలా యాడ్ చేసుకోవడం. ఇప్పుడు నేను పెడుతున్నాను చూడండి, ఇలా యాడ్ చేసుకోండి. జూమ్ చేద్దాం ఫోటోని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఇది టచ్ చేయండి, ఫోటో ఫుల్గా వస్తుంది. ప్లస్ మీడియా, ఇలా మీ ఫొటోస్ అన్నీ పెట్టుకోండి. మీలో చాలామంది కూడా ఎలైట్ మోషన్ కావాలని అడుగుతున్నారు కదా. ఒకవేళ మీకు కావాలనుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. నేను వాడుతున్నదే అక్కడ పెట్టాను, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ వచ్చేసి మీకు అన్నీ కూడా ఫ్రీగా వస్తాయి. ఎక్కడుందంటే పిన్ లిస్ట్లో ఉంది. ఓకే, ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు, ఒక్కసారి వెళ్ళి చూడండి, దొరుకుతుంది. మనకి ఒకటే ఉందండి, దాని పేరు, మన ఛానల్ పేరు ఒకటే, గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడ ఉన్న ఇది రెక్టాంగిల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్, అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మీతో మాట్లాడుకుంటే దీనికి పెట్టేశాను, ఇప్పుడు దీనికి పెట్టాను. అండ్ ఎఫెక్ట్స్ని పేస్ట్ చేస్తున్నాను. మీకు రెగ్యులర్గా చేసేదే, కానీ కొత్త వాళ్ళు ఉంటారని కన్ఫ్యూజ్ అవుతారని మొత్తం చెప్తున్నాను. ఓకే, ఎఫెక్ట్ పెట్టేశాను, అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్కి వచ్చి ప్లస్ మీడియా, లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకొని లాస్ట్కి వెళ్ళండి, చివరి నొక్కి పట్టి ఈ రెక్టాంగిల్ పైకి పెట్టండి ఇక్కడికి. ఇప్పుడు నేను ప్లే చేస్తే చూడండి, మీకు ఇలా ఈ లిరికల్ పార్టికల్స్తో నెక్స్ట్ మీరు పెట్టిన ఫోటోకి బీట్ యానిమేషన్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఓకే, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. దానికోసం టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని బిట్రేట్ సగానికంటే ఎక్కువ పెట్టుకొని ఫుల్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేయండి. మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.